ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నాతోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనం ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి సందేశాన్ని నేర్చుకుందామండి. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, క్రీస్తుకు అభిమానివా శిష్యునివా అనే ఒక ప్రశ్నతో ఈ పాఠాన్ని మీకు హృదయంలో పెట్టాలనుకుంటున్నానండి. క్రీస్తుకు అభిమానివా శిష్యుడివా? అభిమానికి శిష్యులకి తేడా ఉంటుందండి. అభిమానం వేరు, శిష్యరకం వేరు. అభిమానుల్ని ఏమంటారండి? అభిమానుల్ని ఫ్యాన్స్ అంటుంటారు. ఏమండి, మనకి ఫ్యాన్స్ అనగానే గుర్తొచ్చేది ఎవరంటే సినిమా ఫ్యాన్స్. సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్స్కి, కమీడియన్స్కి, విలన్స్కి కూడా ఎవరుంటారమ్మా? అభిమానులు ఉంటారు. తర్వాత ఎవరికి ఎక్కువ ఉంటారంటే సినిమా హీరోలు తర్వాత రాజకీయ నాయకులకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. జగన్ గారికి అభిమానులు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు, నరేంద్ర మోడీ గారికి, కొంతమంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ప్రెసిడెంట్లకి, అందరికీ అభిమానులు ఉంటారండి. ఆ తర్వాత స్థానం ఎవరిదైనా ఉందంటే అది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే క్రీడాకారులు, క్రికెట్ క్రీడాకారులకి ఎక్కువ మంది అభిమానులు ఉంటారండి. ఏమంటే ఈ అభిమానం వాళ్ళ చేత ఏం చేస్తుందంటే, ఉదాహరణకి వీళ్ళ కన్నా తల్లి తండ్రి పుట్టినరోజు కూడా వీళ్ళు చేయరండి. కానీ వీళ్ళు అభిమానించేటటువంటి హీరోలు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే క్రీడాకారుల్ని తలుచుకొని వాళ్ళ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకొని వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పుట్టినరోజులు చేస్తారండి. వాళ్ళ కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతుంటారండి. ఏమండి, మరికొంతమంది అయితే ఇంకా చాలా ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు చేయి కోసుకొని ఆ రక్తాన్ని వాళ్ళ ఫోటోకి పెడుతుంటారండి. మనం ఆశ్చర్యపోతుంటాం వాళ్ళ పిచ్చి చూసి. ఏంటి అభిమానం అంటే ఇలా ఉంటుందా అని మనమే వాళ్ళు చూసి ఆశ్చర్యపోతుంటామండి. ఇంకా కొంతమంది పిచ్చి ముదిరిన తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా అండి? వాళ్ళ అమ్మకి నాన్నకి ఇల్లు కట్టరు, వాళ్ళ పంచలు వదిలేస్తారు, కానీ వీళ్ళకి గుడి కడతారండి. అభిమాన హీరోలకి దేవుళ్ళగా భావించుకొని ఆయన మా దేవుడు అని చెప్పి గుడి కట్టే వాళ్ళని కూడా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నామండి. తప్పేం కాదు, అది వాళ్ళ అభిమానం అండి. అయితే ఈ అభిమానము వేరు, శిష్యరకం వేరు. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ఆయనకి అభిమానులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడా, శిష్యులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడా అనేది ఒకసారి మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు, ఏమండి, మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడండి. ఇది యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ అండి. నాకు అభిమానులుగా చెయ్యండి అనలేదు, శిష్యులుగా చెయ్యండి. ఎందుకు అభిమానులుగా చేయండి అనలేదు? ఏమండి, మీరు అభిమానుల గురించి మీరు చూసే ఉంటారు. మన దగ్గరికి రారు, కానీ చాలా చర్చిల్లో ఈ అభిమానులు సంవత్సరానికి ఒకసారి వస్తుంటారండి. క్రిస్మస్ నెలల్లో రాజకీయ నాయకులు వీళ్ళు వస్తారు. మన దగ్గర రాకపోయినా మనం ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, టీవీలు వచ్చాక చూస్తున్నాం. ఏమండి, ముఖ్యమంత్రి గారు క్రిస్మస్ వస్తే అప్పుడు చర్చికి వెళ్తుంటారు, ఎమ్మెల్యేలు వెళ్తుంటారు, యేసుప్రభు గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తుంటారు. ప్రతి ముఖ్యమంత్రి వెళ్తారు. ఏమండి, ఎమ్మెల్యేలు కూడా వెళ్తుంటారు, అందరూ వెళ్తుంటారు. వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారంటే, యేసుప్రభు అంటే నాకు చాలా అభిమానం, యేసుప్రభు అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, యేసుప్రభు అసలు నేషనల్ దేవుడు కాదు, ఇంటర్నేషనల్ దేవుడు అని. కొంతమంది అయితే యేసుప్రభు గురించి ఒక పాట పాడుతుంటారు. కొంతమంది బైబిల్ కూడా తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని కూడా చదువుతారండి పబ్లిక్గా. ఏమండి, మళ్ళీ వారు వస్తారా? వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చదివిన వాక్యం, వాళ్ళు పాడిన పాట చూసి మనమే మంత్రముగ్ధులం అయిపోతాం. ఇంత విశ్వాసం ఉందా ఈయనకి అనుకుంటామండి. కానీ అది అభిమానం. ఏమండి, అది ఆ ఒక్కరోజు ఉండే చూపించే అభిమానం. మళ్ళా వారం కనపడ్డం, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కనపడ్డం. ఆ వచ్చే సంవత్సరం పదవిలో ఉంటే వస్తాడు, లేకపోతే రాడు. దాన్ని ఏమంటారండి? అది అభిమానం.
అది అభిమానం. శిష్యుడైతే అలా ఉండడు. మన కర్మ ఏంటంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు అభిమానుల్లాగా ప్రవర్తిస్తున్నారండి, శిష్యుల్లాగా ప్రవర్తించట్లేదు. ఇప్పటికీనండి, ఇప్పటికీ అభిమానుల్లాగా ఉన్నారు. దాని గురించి మనం ఆలోచించేద్దామండి. మనకి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అన్నాడు. అంటే మొదటి శతాబ్దంలో ఎవరి సంఖ్య విస్తరించేదమ్మా? శిష్యుల సంఖ్య. ఇప్పుడు ఏ సంఖ్య విస్తరిస్తుంది? అభిమానుల సంఖ్య. ఏ సంఖ్య అమ్మా? బాప్తిసం పొందుకుంటారో మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దామని వెళ్ళిపోతుంటారు. ఏండి, ఒక నెల వస్తే ఒక నెల రారు, ఒక వారం వస్తే 3 వారాలు రారు. వీళ్ళు ఎవరండి? అభిమానులు. ఇప్పుడు ఎవరి సంఖ్య ఎక్కువ ఉంది? అభిమానుల సంఖ్య ఎక్కువ ఉంది, శిష్యుల సంఖ్య ఇప్పుడు లేదండి. ఆ రోజు మొదటి శతాబ్దంలో అనుదినము కూడా చెప్పిన వాక్యం నేర్చుకోగలిగేటంత విశ్వాసం ఉండే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారండి. ఈ రోజు ఉన్నారండి? అసలు ఆదివారం సమయానికి రావడమే చాలా పెద్ద భారం అన్నట్టు, ఇదే చాలా పెద్ద కష్టం అన్నట్టు, ఇదే మనం చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసిన వారిని మనం చూస్తున్నాం. అలాంటిది అసలు శిష్యరకం అంటే, యేసుప్రభు శిష్యుడిగా ఉండడం అంటే అది మాటలతో చెప్పినంత ఈజీ కాదండి, చాలా కష్టం. అసలు ఇంతకీ శిష్యులుగా ఉండవలసినటువంటి వ్యక్తికి ఉండవలసిన ఆ క్వాలిటీస్ ఏంటి? ఆ అర్హతలు ఏంటి? ఏమండి, వారికి ఉండవలసినటువంటి క్యారెక్టర్ ఏంటి? వాళ్ళ యొక్క స్వభావం ఏంటి అనేది ఈ సమయంలో మనం ఆలోచించేద్దామండి. ఎందుకంటే అసలు యేసుక్రీస్తుకి మనం ఎందుకు శిష్యులం అవ్వాలి? ఏమండి, ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే, యేసుప్రభుకి శిష్యులుగా చేయమని యేసుప్రభు చెప్తే వీళ్ళకి శిష్యులు చేసుకుంటారట. ఏమండి, ఇప్పుడు కొంతమందిని అంటారు, ఈయన పలానా వాడి శిష్యుడు, ఈయన పలానా వాడి శిష్యుడే. వాళ్ళు అనుకుంటే ప్రాబ్లం లేదండి, వాళ్ళు తెలియక అనుకుంటూ ఉంటారు ఈయన అలా ఆయన శిష్యుడే అని. మనందరం ఎవరి శిష్యులం అండి? యేసుక్రీస్తుకే శిష్యులం. యేసుప్రభు అదే కదా కోరుకుంటున్నాడు. ఏమండి, నాకు శిష్యులుగా చేసుకోకూడదు, యేసుప్రభుకి శిష్యులుగా చేయాలి అని. మిమ్మల్ని నాకు శిష్యులుగా చేసుకున్నాను అనుకోండి, నేను మీకు ఏమైపోతాను? గురువైపోతాను. నేను మీకు గురువైపోతాను. ఎప్పుడు నేను మీకు గురువుని కాదండి. మనందరికీ గురువు ఎవరండి? యేసు ఒక్కడే. మనందరికీ తండ్రి ఎవరండా? యెహోవా ఒక్కడే. మనందరికీ బోధకుడు ఎవరండి? యేసుప్రభు ఒక్కడే. ఆ మాట బైబిల్ ఎక్కడ ఉంటుందండి? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ చదువమ్మా. మీరైతే బోధకులని పిలువబడొద్దు, ఒకటి మీ బోధకుడు, మీరందరూ సహోదరులే. అంటే మన చర్చికి వచ్చిన వారిలో ఇక్కడ నేనొక్కడనే బోధకుడిని కాదు, నేను సువార్తికినండి. ఇక్కడ ఎవరైనా బోధించవచ్చు. సత్యనారాయణ గారు కూడా ఆయన ఒక వారం బోధించవచ్చు, మన బద్దు గారు కూడా ఒక వారం బోధించవచ్చు, అందరూ బోధించవచ్చు అండి. అంటే ఇక్కడ నేనే చెప్తాను మీరు వినాలి అన్నట్టు ఉండకూడదు. అందరూ బోధించవచ్చు, అందరూ బోధించగలగాలి. ఒక రోజుకి బోధకుల స్థాయికి మనం ఏమవ్వాలమ్మా? ఎదగాలి. మనందరం కూడా ఎవరి దగ్గర నేర్చుకునే వారిగా విద్యార్థులుగా ఉండాలంటే యేసుక్రీస్తు దగ్గర మనందరం నేర్చుకోవలసిన వారమే తప్ప నా దగ్గరే నేర్చుకోవాలనే ఆ భావన మనలో ఎవరికీ ఉండకూడదండి. మన బోధకుడు ఒక్కడే అన్నాడు. అలాగే తర్వాత మాట ఏమన్నాడండి? మనందరికీ తండ్రి ఒక్కడే. అంటే ఇక్కడ చర్చిలో నేను మీ అందరికీ ఫాదర్ని అవ్వకూడదు అండి. కొన్ని చర్చిల్లో ఒక ఆయన్ని అందరూ వెళ్ళి ఫాదర్ అంటుంటారండి. ఏమండి, ఆ ఫాదర్ అని ఎవరైనా పిలిపించుకోవచ్చా అండి? ఎవరు పిలిపించుకోకూడదు. మనందరికీ కన్న తండ్రులు ఉంటారు మన ఇంట్లో. చర్చిలోకి వచ్చిన తర్వాత ఏమంటారంటే, ఇతను మా ఆత్మీయ తండ్రి అండి, బాప్తీసు ఇచ్చాడు కాబట్టి ఇతను ఆత్మీయ తండ్రి అండి అంటుంటాడు. మనకు ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తల్లులు ఎవరు లేరండి. దేవుడే మనకి తల్లి, దేవుడే మనకి తండ్రి. మనందరం ఏమవుతామండి? ఒకరికొకరం సహోదరులం అంతే, సోదరీమణులు అంతే తప్ప ఇక్కడ ఎవరికి తండ్రి కాదు, ఎవరు
ఎవరిని తండ్రిగా భావించకూడదు. మంచిదే, వయసులో పెద్దవాడు, మన నాన్నంత వయసులో ఉన్నారు, నాన్నగారికి భావించుకో, కానీ ఆయనకి ఫాదర్ అని పేరు పెట్టుకో. ఏంటి, ఆయనకి అందరూ కలిపి ఆయన ఫాదర్ అన్నారంటే అది బిరుదైపోద్ది. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఆయనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఆయన కూడా ఫాదర్ అని పిలవచ్చా? అదే జరుగుతుంది కదండి అక్కడ. ఒక వయసులో ఉన్న అబ్బాయిని ముసలోడు వచ్చి కూడా ఫాదర్ అని పిలుస్తుంటాడు. అది ఎందుకు అలా పిలుస్తున్నాడు? ఇప్పుడు వయసును బట్టి పిలుస్తున్నాడా? కాదు కదా. అతనే వృద్ధుడు, ఈ వయసులో ఉన్న అబ్బాయిని ఫాదర్ గారు అని పిలిస్తే అతను వయసును బట్టి పిలిస్తే తప్పులేదు, కానీ వయసును బట్టి కాదు, అది అతనికి ఇచ్చిన బిరుదైపోయింది. కాబట్టి అలా ఉండకూడదని చెప్తున్నాడండి. ఇంకా మూడో మాట ఏం చెప్పారండి అక్కడ? మనకి ఒకడే గురువు అన్నాడండి. ఆయన పరలోకంలో ఉన్నాడు. అంటే మనకి తండ్రి ఒక్కడే ఉన్నాడు, మనకి బోధకుడు ఒక్కడే ఉన్నాడు, మనకి గురువు ఒక్కడే ఉన్నాడండి. ఇంకెవరు గురువు స్థానాన్ని ఆక్రమించకూడదు. గురువు స్థానాన్ని ఎప్పుడు ఆక్రమిస్తామండి? నాకు శిష్యులు చేసుకున్నప్పుడు. యేసు ప్రభుకి శిష్యులుగా మిమ్మల్ని మార్చినంత కాలం నేను గురువునవును. నాకు శిష్యులుగా ఎప్పుడైతే తయారు చేసుకున్నానో, ఇప్పుడు నాకు శిష్యులుగా తయారవడం అంటే ఏంటంటే, బైబిల్లో లేదండి కానీ అది చేద్దాం అన్నానండి, మీరందరూ ఒప్పుకున్నారు అంటే ఇప్పుడు మీరు ఏమయ్యారండి? యేసు ప్రభు శిష్యులు అయ్యారా? నాకు శిష్యులు అయ్యారా? బైబిల్లో ఉన్నట్టు చేద్దాం అంటున్నాను. అప్పుడు మనం యేసు ప్రభు శిష్యులం. బైబిల్లో లేకపోయినా నేను చెప్పాను కాబట్టి మీరు చేస్తే నాకు శిష్యులు. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఎవరికి ఎక్కువ శిష్యులు ఉంటారండి? యేసు ప్రభుకి ఎక్కువ ఉన్నారా, లేకపోతే మనుషులకి ఎక్కువ శిష్యులు ఉన్నారా? క్రైస్తవుల్లో ఎక్కువ మంది యేసు ప్రభుకి అభిమానులుగానే ఉన్నారు, కానీ యేసు ప్రభుకి శిష్యులుగా లేరు. ఇందాక చెప్పాను, అభిమానులు ఏం చేస్తారు? ఏటా ఒకసారి వస్తారు ఏమండి, రాజకీయ నాయకులు వచ్చి కేక్ కట్ చేసి 2 మాటలు చెప్పి ఒక పాట పాడేసి లేకపోతే ఒక వాక్యం చదివేసి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోతారు కదండి, కేక్ కట్ చేసి. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? మళ్ళా వారం రారు, అభిమానులు కాబట్టి. ఏమండి, యేసు ప్రభు పట్ల కూడా అలాంటి అభిమానం చూపించే వాళ్ళు కోకలలుగా ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆ కాలంలో కూడా ఉన్నారండి. మనకి యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం నుంచి 42, 43 వచనాలు మనం చూస్తే అక్కడ అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, అనేకులు విశ్వాసం ఉంచారట. కానీ సమాజంలో నుండి వెలువేయబడుతురేమో అని పరిశీలికు భయపడి యేసు ప్రభుని ఒప్పుకోలేదు అని రాయబడింది. ఏమంటే అంటే ఆ కాలంలో యేసు ప్రభు శరీరధరగా ఉన్న కాలంలో యేసు ప్రభుని చాలా మంది అభిమానించారు, విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు దేవుని కుమారుడని వాళ్ళకి అనిపించింది. కానీ ఎవరికి భయపడిపోయారంటండి? పరిశీలికి భయపడిపోయారు. పరిశీలికి ఎందుకు భయపడ్డారు? వీళ్ళు సమాజంలో మమ్మల్ని వెళ్ళేసేస్తారేమో. సమాజంలో వెళ్ళేయడం అంటే ఈ గ్రామంలో ఉండకుండా పొమ్మంటారేమో, లేకపోతే ఈ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోమంటారేమో, మా కులంలో నుండి మతంలో నుండి వెళ్ళేసేస్తారేమో, మా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వేమో, మా అప్పులందరూ ఇప్పుడే డబ్బులు ఇచ్చేయమంటారేమో. ఇలాంటి సమస్యలండి బోళ్ళు ఉంటాయి కదండి. కొందరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది, ఆ ఉద్యోగం తీసేస్తారేమో, ఆ ఉద్యోగం పోద్దేమోనని, ఈ అధికారం పోద్దేమోనని రకరకాలైనటువంటి కారణాలతో యేసు ప్రభుని విశ్వాసం ఉంచారు, కానీ అక్కడితోనే ఆగిపోయారండి. ఏమండి, దాన్ని ఎదగనవ్వలేదు, శిష్యులుగా మారలేదు. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారండి, వస్తారు, బాప్తిసం పొందుకుంటారు, ఇంకా మళ్ళీ కనపడరు. కారణం ఏంటండి? వాళ్ళు అభిమానులే. ఏదో ఉద్రేకంలో ఆ రోజు నమ్ముకుంటారు, తర్వాత కొనసాగించలేరు, ఆ రక్షణని కొనసాగించలేరండి. కారణం ఏంటంటే అది అభిమానమే కానీ శిష్యరకం కాదు. మరి శిష్యుడు ఎలాగుంటాడు? శిష్యుడు ఎలాగుంటాడు? ఆయన యొక్క స్వభావం ఎలా ఉంటుంది? ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆయన ఎంత తీవ్రంగా ఉండాలి అనేది కూడా యేసు ప్రభువే మనకి చెప్పారండి. జాగ్రత్తగా చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయానికి వెళ్దామండి. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూద్దామండి. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను,
అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే యేసు ప్రభు తనకి శిష్యులు ఎవరు కారో చెప్పాడండి. అంటే ఎవరు కారో చెప్పాడంటే శిష్యులు ఎవరో కూడా అక్కడే అర్థమవుతుంది కదండి. శిష్యులకు ఉండవలసిన అర్హత ఏంటో ఇందులో అర్థమవుతుంది. ఇదిగో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కారు అని చెప్పి ఒక లక్షణం చెప్పాడండి. ఏంటండి లక్షణం? ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని ద్వేషింపకుంటే, లేదా అన్నదమ్ములని అక్క చెల్లెల్ని ద్వేషించకపోతే, పిల్లల్ని ద్వేషించకపోతే, చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాలేడు అన్నాడు. అండి ఈ మాట ఎవరికైనా వినగానే వెంటనే కోపం వస్తుందండి. ఫస్ట్ కారణం ఏంటంటే, ద్వేషం అనే మాటకి మనందరికీ అర్థం తెలుసు. ద్వేషం అంటే ఏంటో తెలుసండి? ఒకని ఉనికిని వారవలేకపోవడం. ద్వేషం అంటే అదే కదండి. ఏంటి, అమ్మ నాన్నను ద్వేషించాలా? కడుపును పుట్టిన పిల్లలు ద్వేషించాలా? అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ద్వేషించాలా? చిచి, ఇదేం బోధ, ఇదేం వాక్యం, ఇదేం బైబిలు? ఇలాంటి మాటలు మనకు అవసరమా? ఈ మతం మనకు అవసరమా? లేకపోతే ఇదిగో ఇది మన దేశానికి అవసరమా అని ఈరోజు ఇలాంటి వాక్యాలని పట్టుకొని పెద్ద పెద్ద బోర్డులు, ఫ్లెక్సీలు కొట్టి ఎక్కడో రోడ్ల మీద దాన్ని అంటించి మనకు అవసరమా ఈ మతం, మనకు అవసరమా ఈ దేవుడు అని చాలా మంది మత సాందర్శవాదులు వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్లో తప్పులు ఉన్నాయి అన్నట్టు, బైబిల్ కరెక్ట్ కాదన్నట్టు ప్రజలకు తీసుకెళ్ళి ఏమండి వాళ్ళలో నెగిటివ్ వచ్చేటట్లుగా చేస్తున్నారండి. వాస్తవానికి ఈ మాటలో తప్పు లేదండి. ఈ మాటని చాలా మంది అక్షరార్థంగా తీసుకుంటున్నారు. యేసు ప్రభు చెప్పిన మాట ద్వేషించు అనే మాట ఇక్కడ వాస్తవానికి ఇది తప్పేనండి. ఈ పదం తప్పు. ఇది ట్రాన్స్లేట్ ప్రాబ్లం అండి. ఏమండి అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పుడు కొన్ని పదాలు అదే అర్థాన్ని ఇచ్చే మరో పదానికి బదులుగా ఈ పదంగా రాయబడింది అనమాట. అంటే ఇక్కడ వాస్తవానికి మనం ఇది హెబ్రీ భాషలో లేకపోతే ఇది కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడినప్పుడు అక్కడేముందంటే ప్రయారిటీ. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్తున్నాడు అంటే యేసు ప్రభుకి ప్రయారిటీ ఇవ్వాలి, యేసు ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? యేసు ప్రభుని ప్రేమించాలి. అది చెప్తున్నాడండి. అంతేగాని వీళ్ళందరినీ ద్వేషించేమని కాదు. ఇప్పుడు అంతెందుకండి, బైబిల్ గురించి మనకు తెలుసు. కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు మరి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అందులో 5వ ఆజ్ఞ ఏంటండి? చూడండి, నిర్గమకాండంలో 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మనం చూసినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడివై ఉండినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపవలెను. దేవుడు ముందే చెప్పేశాడు. నా తర్వాత స్థానం ఎవరిదని చెప్పాడండి? తల్లిదండ్రులకు ఇచ్చేయాలి, లేకపోతే మాత్రం నూరుకోను అన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇస్తూ అది చూడండి, ద్వితీయోపదేశకాండంలో 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 18 నుంచి 21 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకని కుమారుడు మొండువాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాత అప్పటికే అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల ఏమన్నాడండి? అతని తల్లిదండ్రులు అతన్ని ఊరు పెద్దల దగ్గర తీసుకొచ్చి సమాజం అందరూ చూస్తుండగా ఊరందరూ కలిసి రాళ్లతో ఆ బిడ్డని కొట్టి చంపేమన్నాడండి. ఏంటండి? తల్లికి తండ్రికి లోబడకపోతే, మొండివాడై ఉండిపోతే, తల్లిదండ్రుల మీద చేయి చేసుకొని తిరగబడేవాడైతే ఏం చేయమన్నాడు మా దేవుడు? మరణ శిక్ష, మరణ దండన వాడికి విధించేయండి, అలాంటి వాడు బతకడానికి అర్హుడు కాదు అన్నాడు. అంటే దేవుడికి తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల గురించి దేవుడికి బాగా తెలిసా తెలియదండి? తెలుసండి. తల్లిదండ్రులు ద్వేషించమని చెప్తున్నాడా దేవుడు? ప్రేమించమని చెప్తున్నాడా? ప్రేమించమనే చెప్తున్నాడండి. అంటే పాత నిబంధనలోనే ఇంత బాగా చెప్తే మరి కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చి అంతకంటే ఇంకా ఎక్కువగా
తల్లిదండ్రుల గురించి ఆయన చెప్పాడండి. ఇంకా పాత నిబంధనలో మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో 20 అధ్యాయం, సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనంలో ఇక్కడ కూడా ఏం చూడండి, తన తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును అన్నాడు. తల్లినైనా తండ్రినైనా దూషించేవాడి దీపం, అంటే దీపం అంటే ఏంటి? ప్రాణం. వాడి ప్రాణం ఏమైపోద్దట? తల్లిదండ్రులు దూషించేవాడి ప్రాణం కారు చీకట్లో ఆరిపోద్ది. కారు చీకట్లో ఆరిపోవడం అంటే ఏమండి, ఇంకా అతని జీవితం ముందుకెళ్ళదు, అభివృద్ధి అవ్వదు, అడ్డాయిస్తే చచ్చిపోతాడు అని. చూడండి, ఈ కాలంలో కూడా చాలా మంది ఫ్లెక్సీలు ఎవరికి కనపడతాయి తెలుసా? ఏమండి, యవనస్తులియే, నిండా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉండవు. పూర్వం ఎక్కడో కట్టుబంచులు వేసుకున్న ఫోటోలు కనపడేవి చనిపోయిన వాళ్ళు. ఇప్పుడా అండి అందరూ చిన్నపిల్లలే. ఏంటంటే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఒకరు, ఏమండి ఏదో మందు తాగి చచ్చిపోయాడు ఒకరు, ఏదో ఉరేసుకొని చచ్చిపోయాడు ఒకరు. ఈ కారణాలన్నీ మనకు కనపడుతున్నాయి. ఎందుకండి అలా యవనస్తులు చచ్చిపోతున్నారు? 100 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? కారణం ఏంటండి? తిరుగుబాటు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఆయుష్ తీసేస్తాడు? తల్లిదండ్రుల మీద. దేవుడు చెప్పాడంటే చేస్తాడంటేనండి. చూడండి, సామెతల గ్రంథంలో 30 అధ్యాయం 17 వచనం. సామెతల గ్రంథం 30 అధ్యాయం 17 వచనంలో ఇలా రాయబడిందండి, తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే ఎవరైతే తల్లిదండ్రుల మాట వినరో వాళ్ళని కాకులకి గద్దలకి ఆహారంగా వేసేస్తాను అంటుంటా కదా. మనం కూడా అంటాం కదా నా మాట అప్పుడప్పుడు. దేవుడు అదే మాట అన్నాడు. అది ఎంత కోపం వచ్చింది చూడండి. తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు చదువులేని వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు ధనవంతులు కాకపోవచ్చు, మనకు ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళు మనల్ని కన్నారు. తల్లి 9 మాసాలు తన గర్భంలో మనల్ని మోసింది, మంచిదో చెడ్డదో మనల్ని మోసింది, మనకి పాలు ఇచ్చి పెంచింది. మనం ఈరోజు ఇంతటి వాళ్ళం అయ్యామంటే అది వాళ్ళ యొక్క దయ. ఏమండి, ఆ రోజే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే, ఇప్పుడు మన పిల్లలు మనం పట్టించుకోకపోతే ఏమవుతారండి? ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు మనం చదివించకపోతే వాళ్ళు చదువు వస్తుందా? మన పిల్లలు మనం వైద్యం చేయించకపోతే వాళ్ళు బతుకుతారా? ఒకరోజు జ్వరం వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా వదిలేయించొద్దాం, ఏమవుతారు మీ పిల్లలు? ఎందుకు అగ్గర ఆడిపోతున్నావు? మరి నువ్వు చిన్నతనంలో నీకు జ్వరం వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న ఎంత అగ్గగిలాడిపోయి ఉంటారో నీకు తెలుసా? ఆ రోజు వాళ్ళు పీనాస్థానం చేసుకొని ఉంటే నువ్వు బ్రతికేవాడువా? ఏమండి, వాళ్ళు తిండి మానేసి, వాళ్ళు బట్ట కొనుక్కోవడం మానేసి, వాళ్ళ సుఖాలన్నీ పక్కన పెట్టేసి మన కోసం, ఏమండి మన బాగు కోసం, మన క్షేమం కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసుకుని ఉంటుంటారో, ఎన్ని నష్టపోయి ఉంటారో, ఎన్ని అవమానాలు సహించి ఉంటారో ఏంటి. కాబట్టి తల్లిని తండ్రిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది, ద్వేషించమని చెప్పడం లేదండి. అంతెందుకండి, యేసుక్రీస్తు వారు చెప్పడమే కాదు, యేసు ప్రభు చెప్పారు, చెప్పడమే కాదు ఆయనైతే ఏకంగా చేసి చూపించారు కదమ్మా. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ కొర ప్రాణంతో ఉన్న సమయంలో ఆయన దగ్గరికి ఆయన తల్లి వచ్చిందంటండి. అమ్మ ఇప్పుడు తీరికయిందా నన్ను చూడడానికి? ఇప్పుడు వచ్చావా? రాత్రి నుంచి నన్ను కొడుతుంటే ఇప్పుడు వచ్చావా అని, ఆ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చావా అని అడగాలి. కోపం ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఏమనాలండి? అప్పటి నుంచి కొడుతుంటే ఇప్పుడు వచ్చావా అని అనాలి. కానీ యేసు ప్రభు ఆమె ఇప్పుడు వచ్చింది ఏంటి? నన్ను సరిగా ప్రేమించలేదు, మా అమ్మ ఇదేనా, నువ్వు తల్లి అయితే ఇలాగే చేస్తావా, అలాంటి మాటలు అనలేదు. నేను చనిపోతే మా అమ్మ ఏమైపోద్దో, మా అమ్మని ఎవరు చూస్తారో, భోజనం అంటే ఎవరైనా పెడతారు, కానీ మా అమ్మని ఎవరు చర్చికి తీసుకెళ్తారు, మా అమ్మకి ఎవరు వాక్యం ఇప్పిస్తారు, మా అమ్మని ఎవరు రక్షణలో ఎదిగిస్తారు, అసలు మా అమ్మ బాధ్యత ఏమైపోద్దో అని తల్లి రక్షణ కోసం ఆలోచించాడండి. ఆ సమయంలో కూడా అమ్మ గురించి ఆలోచిస్తే ఇంకా బతుకున్నప్పుడు ఇంకెంత ఆలోచించి ఉంటాడు చెప్పండి అమ్మా. చచ్చిపోయే ముందు కూడా అమ్మ గురించి ఆలోచించి చివరి మాటలు మాట్లాడినప్పుడు
ఆరోగ్యంగా ఉన్నప్పుడు బ్రతుకున్నప్పుడు అమ్మ గురించి ఇంకా ఎంత పట్టించుకొని ఉంటాడండి. నా మాట కూడా మనం యోహాను సువార్త 19 అధ్యాయంలో చూస్తామండి. యోహాను సువార్త 19 అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు కూడా మనం అక్కడ చూస్తామండి. అంటే యేసు ప్రభువు కూడా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడమ్మా? తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇచ్చాడు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేమని, వాళ్ళని ద్వేషించమని, వాళ్ళు కొట్టమని, వాళ్ళ మీద తిరగబడమని, వాళ్ళ మాట వినొద్దని ఏమండి బైబిల్లో ఎక్కడా రాయబడలేదండి. మరి ఇక్కడ ఏంటండి ఇలా రాయబడింది? ద్వేషించమని ఉంది కదా అని అనుకోకండి మీరు. అక్కడ దాని అర్థం ఏంటండి? యేసుప్రభుని ఎక్కువగా ప్రేమించు, వీళ్ళకంటే యేసుప్రభుని ఎక్కువ ప్రేమించు, యేసుప్రభుకి మొదటి స్థానం ఇయ్యి అని మనకు బాగా అర్థం అవ్వాలంటే అదే మాటని మరొక సువార్తలో మనం చూద్దామండి. అదే మాటని మరొక సువార్తలో మనం చదివితే, అంటే లోకా సువార్తలో రాయబడిన ఈ మాట మత్తయి సువార్తలో ఎలా రాయబడింది చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ఇక్కడ ఏం రాయబడిందంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఇక్కడ పాత్రుడు కాదు అంటే అర్థం ఏంటమ్మా? అక్కడ చెప్పిన మాట ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడండి? ద్వేషించు అనే మాట అనలేదు. ఇక్కడ నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు అంటే నాకు శిష్యుడు కాదు, నాకు సంబంధించినోడు కాదు, నా వాడు కాదు అన్నాడు. నాతో సమానమైన హక్కుదారుడు కాదు అని అర్థం. కాబట్టి బైబిల్లో ఎప్పుడు తప్పులు ఉండవు. ఈ తర్జుమా చేసేటప్పుడు కొన్ని పదాలకి అనేక అర్థాలు వచ్చే మాటలు రాయబడతా ఉంటాయి. అవి అక్షరార్థంగా తీసుకోకూడదు. ఏమండి? అక్కడ ద్వేషించు అనే మాటకు అర్థం ఏంటండి? తక్కువగా ప్రేమించు. ఇప్పుడు మనం ఏం చేస్తామని తెలిసా అండి? ప్రస్తుతం మన కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, యేసుప్రభుకి ఇస్తున్నావా? ఏమండి? కుటుంబ సభ్యులకేనండి. మనలో చాలా మంది ఆదివారం నాడు మెచ్యూరి ఫంక్షన్కి వెళ్తారు కదా అండి. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి అంటే ఆదివారం చర్చికి రాకుండా ఫంక్షన్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫంక్షన్కి ఇస్తున్నాం అంటే ఎవరికి ఇస్తున్నాం? బంధువులకి ఇస్తున్నాం, కుటుంబానికి ఇస్తున్నాం. అంటే అక్కడ వెళ్ళిపోద్ది. మనం ఏంటి ఆరాధన చేసుకొని వెళ్ళొచ్చు కదండి ఒకవేళ వెళ్ళాలనుకుంటేని. ఆదివారం ఆరాధన ముందు దేవుడి సమయం దేవుడికి ఇచ్చి తర్వాత వెళ్ళొచ్చు కదా. కొద్దిగా ఆలస్యం వద్దాక అరగంట అయితే అవుతుంది. చూసారా? మనం ఎవరమండి? శిష్యులమా అభిమానులమా? శిష్యుడైతే ఏం చేస్తాడండి అండి? మొదటి స్థానం దేవుడికి ఇచ్చేసి అప్పుడు తర్వాత స్థానం వాళ్ళకి ఇస్తాడండి. లేదు మొదటి స్థానం వాళ్ళకి ఇచ్చేస్తాను, కుదిరితే రాత్రికి రొట్టె ద్రాక్షరసం మా ఇంటికి తెచ్చేయండి అన్నాం అనుకోండి, అప్పుడు మనం ఎవరమండి? అభిమానులు, శిష్యులం కాదు. యేసుప్రభుకి అభిమానులు అక్కర్లేదండి. ప్రాణాన్ని ద్వేషించమంటున్నాడు. ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాదంటుంటే, నీ ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం యేసుప్రభు వదలకూడదు. ఎక్కడండి ఇంకా మనం ఎక్కడున్నాం చెప్పండి? చూడండి, అపోస్తులైనటువంటి పేతురు చెరసాల్లో వేసినప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఉంటుందండి ఆ సిచ్యువేషన్. చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో 6వ వచనం. తెల్లారు లేస్తే అతని తల నరికేస్తారు. ఆల్రెడీగా ముందు రోజు ఒక ఆయన్ని తల నరికేశారు, కానీ ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి ఈ రోజు కూరుకుందాం, రేపు ఈయన పని చేద్దామని మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చారండి. ఏ రోజు? రేపు ఉదయాన్నే ఇతను చంపేద్దాం అని అనుకొని తెల్లారులైతే ఉరి శిక్ష అనగానే ఆ ఖైదీకి ఎలాగుంటుందండి చెప్పండి? కొంతమందికి నిద్ర పట్టదు, రేపే చావు అంటే. ఇప్పుడు కొంతమంది ఎవరో చచ్చిపోయారని తెలిస్తే నిద్ర పట్టదు వీళ్ళకి. అలాంటిది నువ్వే చెప్తావు తెల్లారు లేస్తే అంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి? డాక్టర్ గారు అందుకే ఏ పేషెంట్కి కూడా వాళ్ళకున్న భయంకరమైన రోగం గురించి అలా చెప్పరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకే డైరెక్ట్గా చెప్తే ఆ కొద్ది రోజులు బతికేవాడు ఆరోగ్యం పోతాడేమో భయం, అందుకని చెప్పరండి. కానీ ఈయనకైతే కళ్ళారా చూసాడు, అప్పటికి యాకోబుని చంపాడు. నెక్స్ట్ నీ సీరియల్ నీదే అన్నారు. సరే చంపేసుకోండి, అంతే కదా చేస్తారు. చచ్చిపోతే నేను చక్కగా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను,
ఆ పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళిపోతాను, ఆ అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోతాను, ఆ పితృల దగ్గరికి వెళ్ళిపోతాను అని ఆనందంగా ఉన్నాడండి ఆయన. ఆయన ఆనందంగా ఉన్నాడని మీరు ఎలా చెప్తారండి అని అనకండి. ఆయనట చక్కగా గురిపెట్టి నిద్రపోతున్నాడంటే అండి. ఇద్దరు సంఖ్యలు వేసేసి ఇద్దరు సైనికులు అటోకలు ఇటోకలు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నిద్ర ఎలా పడుతుందండి? ఆయన ఏం చేస్తున్నాడమ్మా? పేతురు ఏం చేస్తున్నాడు? చెరసాలలో సంఖ్యల చేత బంధించబడి ఇద్దరు సైనికులు ఇరువైపులా కాపలా కాస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అంటే అండి. ఏంటి ఈయనకి నిద్ర ఇంత ప్రశాంతంగా నిద్ర ఎలా వస్తుంది అంటే ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, యేసుప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? మనం ఆంటీ గారికి చిన్న పాము పిల్ల కనపడింది అనుకో ఇంటి ముందున ఎక్కడైనా, ఇంకా ఆ రోజు గారి దగ్గర ఒక వారం రోజులు నిద్ర పట్టదు. మనం ఏది ప్రేమిస్తున్నామండి ఎక్కువగాను? ప్రాణాన్ని అండి. యేసుప్రభు శిష్యులు దేన్ని ద్వేషించాలి? ప్రాణాన్ని సహా. అంటే ద్వేషించడం అంటే ఏంటమ్మా అర్థం? ద్వేషించడం అంటే నన్ను చంపేయండి, నేను అందరి దగ్గరికి వెళ్ళడం కాదు. అవసరమైతే చావడానికైనా వెనుకారకుండా ఉండడం. ఇంకా చిన్న మాటలు కాస్తే మనం నిద్రపోకపోతే ఎవరో ఏదో మాట అన్నారు, నిందేశారు, ఏదో నింద, నన్ను అంత మాట అంటారా అని అన్నం తిన్న మానేసి ఏమండి నిద్రపోకపోతే మనం యేసుప్రభు శిష్యులం అవుతామా? కొట్టుకోండి, తిట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, చంపేయండి, నాకేం అక్కర్లేదు ఈ ప్రాణం. బతికితే ఆయన శిష్యుడిగా ఉంటాను, చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అపోస్తలుడు పౌలు అలాగన్నాడు కదండి, బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. ఆయనండి యేసుప్రభు శిష్యుడు, ఆయనే యేసుప్రభు శిష్యుడు. మనం అభిమానులు. ఎవరండి మనం? ఎవరో అమ్మా? అభిమానులు. అంటే మనం పై పెదాలతో మాట్లాడుతున్నవి ఏమి కూడా హృదయంలో నుండి వచ్చినవి కాదండి. యేసుప్రభు మన హృదయంలో లేడు. యేసుప్రభు మనకు అర్థం లేదండి. బైబిల్ మనకు అర్థం లేదండి. మనం నామకార్థ క్రైస్తవులు అండి. దేవుడు కోరుకునేటటువంటి శిష్యులు కాదు. దేవుడు కోరుకునే శిష్యులు మళ్ళా ఉండరు అని మిమ్మల్ని అందరినీ ఉదయాన్నే తిడుతున్నాను అనుకోకండి. నన్ను నేను కూడా కలుపుకొని చెప్తున్నాను కదా. ఏమండి, మనలో మొదటి స్థానం ఇచ్చే గుణం ఏదండి చెప్పండి? మొదటి స్థానం ఇచ్చే గుణం ఏది? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం చర్చికి రాగలమా? ఏమండి, మన ఇంట్లో చనిపోయినా కానీ ఒక శవం ఉన్నా కానీ ఆదివారం నాడు ఎక్కడికి రాగలగాలి తెలిసి ఆ రోజు కూడా తలుపు తాళం వేసి సైలెంట్ గానా, ఎవరికి అల్లరి చేయకుండా ఆరాధన చూసుకొని వచ్చి అప్పుడు చేద్దాం, కంగారేం లేదు. ఆడండి యేసుప్రభు శిష్యుడు పరలోకం వెళ్తాడు, నేను వెళ్ళండి. అలాంటి వాడు వెళ్తాడండి. యేసుప్రభుకి కావాల్సింది అలాంటి వాళ్ళు కావాలండి. అంటే ఆ స్థాయికి ఎదగాలంటే మనం ఎంత కృషి చేయాలి ఏమండి? మనకి ఎంత విశ్వాసం కావాలి, మనకి ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలి. చిన్న ఎండకి చిన్న వానకి ఏమండి మనం భయపడిపోతుంటే, చిన్న శ్రమకే మనం భయపడిపోతుంటే, చిన్న మాటకే భయపడిపోతుంటే, చిన్న బెదిరింపులకే భయపడిపోతుంటే మనం అసలు పరలోక రాజ్యానికి అర్హులమా? అసలు ఆలోచించండి. అందుకనే నేను ఈ పాఠానికి ఏం పేరు పెట్టానమ్మా? క్రీస్తుకు అభిమానివా, శిష్యుడువా? శిష్యుడైతే ఇలా ఉంటాడు, అభిమాని అయితే కష్టానికి ఉంటాడు, సుఖానికి ఉంటాడు, కష్టానికి ఉంటాడు. అండి, అభిమాని ఏం చేస్తాడు? గెలిస్తే మా నాయకుడు అని జెండా పట్టుకుంటాడు, ఓడిపోతే ఆయన చూపి వెళ్ళడం. అభిమాని అంతే మరి, అవునే కదండి. లక్ష్యం ఎవరో పెడతారు, గెలిచినోడికి పెడతారు, ఆ ఓడిపోయినోడికి ఎవడో పెడతాడు. అలా ఉండకూడదండి. ఇంకా రెండవ అర్హత గురించి అక్కడే చూద్దామండి. లోకాసు వార్తలో 14వ అధ్యాయంలో 27వ వచనం చూద్దామండి. లోకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ కూడా యేసుప్రభు తన శిష్యుడికి ఉండవలసిన అర్హత గురించి చెప్పారండి. ఎవడైనను తన సిలువని మోసుకొని అన్నాడు, నా సిలువ అనలేదు. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల
వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. అంటే యేసు ప్రభు సిలువ మోయమని చెప్తున్నాడా? ఏమంటే ఇక్కడ ఈ మాటను కూడా చాలా మంది ఏం చేశారో అక్షరార్థంగా తీసుకొని ఈ వాక్యాన్ని కూడా అపార్థం చేసుకొని, మన క్రైస్తవులు ముఖ్యంగా ఇందాక వాక్యాన్ని అయితే లోకంలో అన్ని జనులు అపార్థం చేసుకున్నారు, ఈ వాక్యాన్ని అయితే క్రైస్తవులు అనబడిన వారే అపార్థం చేసుకొని సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండగ అని పెట్టుకొని ఆ రోజు మా చోడవరంలో ఈ ఆర్సీఎం చర్చి దగ్గర నుంచి కొత్తూరు వరకు కూడా ఒక ఆయనకి యేసుప్రభు గెటప్ వేస్తారు, మంచి ఎగ్గేది పెడతారు, కాలుకి చెప్పులే వేయరు, ఆయనకి చిన్న గోచి పెడతారు, ఇద్దరు కొరడాలు పట్టుకొని ఆయన కొట్టేటట్లుగా యాక్టింగ్ చేస్తారు. ఏమండి ఆయన ముందుని పెద్ద సైన్యం నడుస్తుంటది, వెనకాతల సంఘ సభ్యులందరూ నడుస్తుంటారు. అది ఆ డొక్కు సిలువ, డొక్కు లోపల ఏముండదు, బరువు ఉండదు, అది అంతా తూకవైతే 5 కేజీలు కూడా రాదు. అలా ధర్మకోల్ సీట్లాడదు ఏదో పట్టుకొని ఆయన చేత మోయిస్తుంటే ఈయన ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే యేసు ప్రభు కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తుంటాడు. ఓ ఫోటోలు తీసేసి పేపర్లు వేసేసి ఆ రోజు చూడాలా వాళ్ళకి అందరికీ ఆశాలే, అక్కడ అందరూ నెట్టనే. ఏంటి ఈ కపట నాటకాలు దేవుడికి తెలియదు ఇలా ఎంత యాక్టింగ్ చేస్తున్నారు అండి. యేసు ప్రభు అయ్యా మొయ్యమన్నాడు, ఈ డొక్కు సిలువలు అయి పట్టుకొని ఊరంటే తిరగమన్నాడా? దీని మాటకు అర్థం అదా? ఇక్కడ శ్రమలంటే భారం అండి. శ్రమలంటే ఏంటమ్మా? శ్రమలు దేనికి సూచన? శ్రమలు అనేది సిలువ అంటే దేనికి సూచనమ్మా? శ్రమలకి. అంటే శ్రమ పడుతూ మనం బ్రతకాలని యేసు ప్రభు చెప్తున్నాడు. సుఖంగా బతకండి అని చెప్పలేదు. ఈరోజు చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు నిలబడి. ఏం సాక్ష్యాలు చెప్తారు తెలుసా? యేసు ప్రభు నమ్ముకోకుండా మాకు కూడు ఉండేది కదండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా కడుపు నిండా కూడు తిరుగుతుందండి అంటుంటారు. యేసు ప్రభు నమ్ముకోకుండా అన్ని జబ్బులేనండి, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఆ రోగం పోయింది, నాకు ఈ రోగం పోయింది, నాకు కిడ్నీలు వచ్చేసాయి, నాకు క్యాన్సర్ పోయింది, నాకు హెచ్ఐవి పోయింది అంటుంటారండి. ఇవన్నీ నిజాలా? అవి పోతాయా అండి? అవి టీవీలో ఆలకించేసి మన వాళ్ళందరూ కూడా నిజం అనుకుంటుంటారు. దేవుడికి అసాధ్యమైంది లేదండి, దేవుడు ఏదైనా చేయగలడు. కానీ దేవుడి పేరు చెప్పి అబద్ధలాడి మనం ఎవరిని చర్చికి నడిపించగలం, ఎవరినైనా మోసం చేసి. కానీ ఆ అబద్ధంతో ఆ వ్యక్తిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళలేమండి, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళలేం. దేవుడికి అలాంటి అబద్ధాలు చెప్పి తప్పించవలసిన అవసరం లేదండి. బైబిల్ ఏం చెప్తుందంటే క్రైస్తవులు శ్రమలు అనుభవిస్తారని చెప్తుందండి. మనం శ్రమ పొందుటకు నియమింపబడ్డాం అన్నాడు. మనం శ్రమ పొందడానికి దేవుడు ఎంచుకున్నాడు మనల్ని. శ్రమలు మనం పడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకును ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారని రాయబడింది తిమోతి పత్రికలో? హింస పొందుతారు. హింసలు శ్రమ కంటే ఎక్కువ హింస అనేది. హింస అంటే టార్చర్ అంటారు కదండి. వీళ్ళు ఎవరికైనా టార్చర్లు ఉన్నాయా ఇంట్లో? టార్చర్లు ఉంటాయి. టార్చర్లు ఉండాలా వద్దా? ఉండాలి. పౌలుకి కూడా ఏదో టార్చర్ ఉందట. ముమ్మారు ప్రార్థన చేశాడట, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు రోజు గుచ్చుతుందరండి. రోజు కాళ్ళు ఎప్పుడైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నడవగలమా అండి? కంట్లో ఏమైనా చిన్న నలుసు పడితే ప్రశాంతంగా ఉండగలమా? అది తీసేసే వరకు నిద్ర పట్టదు, కళ్ళు మండిపోతే ఎర్రగా అయిపోతుంది. దాన్ని టార్చర్ అంటారు. మరి అది ఏళ్ళలో చిన్నది గుచ్చుకున్నా ఏదైనా ఆ ముళ్ళు తీసేసే వరకు మనం ఏ పని చేయలేం, ప్రశాంతత ఉండదు. అయినా సరే కానీ నీకు అది ఉండాలి. అది ఉంటేనే నువ్వు నాకు ఎప్పుడు లోబడి ఉంటావు, నా కృప కూడా నీకు ఎప్పుడు ఉంటుంది. ఏది లేకపోతే నువ్వు నన్ను మర్చిపోతావు అని, నా కృప నీకు ఎప్పుడు ఉండాలంటే, నీవు ఎప్పుడు నా మీద ఆధారపడి ఉండాలంటే నీకు ఎప్పుడు ఆ టార్చర్ అలాగ ఉండాలి. అంటే దేవుడు వాళ్ళని కూడా ఎందుకు వాడుకుంటున్నాడు అంటే మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి. బలపరచడానికి. ఇప్పుడు బంగారం ఉంది, అగ్గిలో పడేస్తే కాలిపోతుంది. ఏమండి? ఆ కాలిపోవడం ఆ బంగారానికి మేలా కీడా? మేలే. ఎందుకంటే అందులో ఉన్న తరుగు అన్ని పోతాయి కదా, మట్టి పోతుంది, అందులో బోల్డ్ మస్ట్ ఉంటుందంట. అదంతా పోయి మేలిం బంగారం రావాలంటే అగ్గిలో పడాల్సిందే. మరి బంగారం అయితే అగ్గిలో పడాలి, మనకు మాత్రం కష్టాలు రాకూడదు అండి. వాటికంటే అమూల్యమైనటువంటిదట మన విశ్వాసం. మన విశ్వాసానికి కూడా వన్నీ తేవాలంటే మన విశ్వాసానికి కూడా ఏం కావాలమ్మా? శ్రమలు కావాలి. శ్రమలు కావాలి. ఈరోజు మనందరివి కూడా కేవలం ఇంట్లో వాళ్ళ శ్రమలో, ఇదిలో వాళ్ళ శ్రమలో, ఇవే మనం అనుకుంటుంటామండి.
అంటే ఆర్థిక ఇబ్బందులు, ఈ నిందలు, ఇవే ఇవే భరించలేకపోతున్నాం. వాస్తవానికి ఇవి చాలా చిన్నవండి. ఇవన్నీ చాలా చిన్నవి. అసలు మనం దేని నిమిత్తం శ్రమ పడాలో తెలుసా అండి? చూడండి, ఒక మాట చదువుకున్నామండి. 1 కొరింథీ పత్రిక 9:16 1 కొరింథీ 9:16 ఏం రాయబడింది చూడండి. మన మీద ఏ భారం ఉందో చెప్తున్నాడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏంటి ఈ శ్రమలు కాదు, ఇంట్లో వాళ్ళు శ్రమ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, చర్చికి వెళ్ళవట్లేదు, లేకపోతే నా పిల్లలు నన్ను చర్చికి వెళ్ళవటం లేదు, నేను దేవుడి కార్యక్రమాలకి ఏమీ ఇవ్వనవటం లేదు నన్ను అని మనం కొన్ని నిర్బంధాలు ఉంటాయి, ఇళ్లలో ఉంటాయి. సాధారణంగా స్త్రీలకు ఉంటాయండి, పురుషులకు ఉండవు, కానీ స్త్రీలకు ఉంటాయండి. కొంతమంది భర్తలు తన మాట కాదని చర్చికి వెళ్తే కొట్టేస్తారండి. వచ్చిన వెంటనే భార్యని అందరిలో కొట్టేస్తారు, ఏదుంటే దాంతో కొట్టేస్తారండి. పాపము ఆ తల్లులు ఎంత ఓర్చుకుంటారో నిజంగా. అసలు ఆ సమయంలో అర్థం చేసుకోవలసిన భర్తే మంచి పని చేసినందుకు మెచ్చుకోవలసిన భర్త, పోన్లే నేను వెళ్ళకపోయినా నువ్వేనే వెళ్ళావు అని అనవలసిన భర్త, ఆయనే సాతాను ప్రతినిధిగా తయారై ఆమెను కొట్టినప్పుడు ఆవిడ ఎవరికి చెప్పుకోవడం చెప్పండి. ఇంకా ఆవిడ పక్షంగా మాట్లాడేది ఎవరు? ఏమండి, ఒక విశ్వాసే ఆ భార్యని కొట్టేస్తుంటే ఎవరికి చెప్పుకుంటుంది? అన్యుడికి చెప్తే ఎవడైనా అర్థం చేసుకుంటాడా ఆ టైంలో? ఏమండి, అలాంటి పరిస్థితిలో ఆ పరిస్థితిలో కూడా చర్చికి అలా వస్తుంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలండి. అదండి విశ్వాసం అంటే, అదే. కానీ ఇక్కడ చెప్తున్న భారం ఏంటండి? సువార్త భారం. అంటే నువ్వు చర్చికి వెళ్ళేందుకు శ్రమ పడుతున్నావే, ఇది చాలా చిన్నది. నువ్వు వెళ్తున్నావు కాబట్టి శ్రమ పడుతున్నావు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మనం వెళ్ళడం కాదు, మనతో పాటు మరికొంతమందిని చర్చికి నడిపించే విషయంలో మనం శ్రమ పడాలి. ఆ భారం మోపబడి ఉంది, ఆ భారం మోపబడి ఉంది మన మీద. నువ్వు చర్చికి వెళ్ళేందుకు దెబ్బలు కాయడం చాలా చిన్నది, కానీ నువ్వు నలుగురికి దగ్గరికి వెళ్ళి యేసుప్రభువుని నమ్ముకోమని చెప్పి, పరలోక రాజ్యం వెళ్తామని చెప్పి, నీ పాపాలు దేవుడు తొలగిస్తాడని చెప్పి వాళ్ళని మోటివేషన్ చేసి, నీకు నీ జీవితంలో నువ్వేం పొందుకున్నావో మేలు, నువ్వు ఆత్మ సంబంధంగా ఏం ఎదిగావో ఆ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి, ఆ పరలోక రాజ్యం యొక్క గొప్పతనం, లేకపోతే యేసుప్రభు జీవితం గురించి మాట్లాడి, నీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, నీ పిల్లలు తాగుబోతులు అయిపోకుండా ఉండాలంటే, నీ పిల్లలు రేపు నువ్వు వృద్ధుడు అయిపోయినప్పుడు నీ పిల్లలు నిన్ను అనాథాశ్రమంలో వేయకుండా నిన్ను చక్కగా చూసుకోవాలంటే, నీ పిల్లలకు, నీ కుటుంబానికి వాక్యం అందాలి. నీ పిల్లలు ఎటువంటి కామాతృతలో పడిపోకుండా ఉండాలంటే నీ పిల్లలకు వాక్యం తెలియాలని, అలాగా ఇంటింటికి వెళ్ళి మనం ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు, ఏమండి, అప్పుడు కూడా శ్రమలు వస్తాయా? సువార్త ప్రకటించినప్పుడు ఇప్పుడు తయారయ్యారు చాలా మంది. నిజం ఏముంది చెప్పు, అధికారం ఎవరిచ్చారు నీకు పర్మిషన్? చూపించు, పర్మిషన్ చూపించు అంటున్నారండి. అడ్డుకోవడానికి నీకెవడిచ్చారు పర్మిషను? ఏమండి, రాజ్యాంగంలో మన ఆర్టికల్ 25 ప్రకారంగా ఎవరు మతాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి ఆటంకం లేదండి. బలవంతంగా మనం ఎవరిని ఇచ్చుకురాకూడదు, కానీ వాళ్ళు ఇష్టపడితే రావచ్చు, నమ్ముకోవచ్చు, ఎవరు మత ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు. దాన్ని అడ్డే హక్కు ఎవరికీ లేదు మన దేశంలో మాత్రం, నిజంగా. కానీ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని పక్కన పరిచేసి, ఏమండి, ఎవరు ఇష్టాలు వాళ్ళు ప్రవర్తిస్తూ, వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ అంగబలాన్ని బట్టి, అర్ధబలాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారండి. కానీ దేవుడు ఇవన్నీ చూస్తుంటాడు. సువార్త ప్రకటించి మనం ఒకవేళ శ్రమ పడితే అది నాకు మరీ మేలు అంటున్నాడండి. కానీ మనకు అసలు ఆ శ్రమ అలవాటు ఎప్పుడైనా కూర్చుందండి? కనీసం ఎప్పుడైనా సువార్త ప్రకటించినందుకు ఎవడైనా కొట్టడం చూసామా? సువార్త ప్రకటించినందుకు తన్నులు తిన్నామా? సువార్త ప్రకటించినందుకు జైల్లో పెట్టబడ్డామా? కాలుకి చేతులకు బొండలేశారా?
ఆ మనం చూడండి అపోస్తలుల గురించి చూడండి, ఇవన్నీ కనపడతాయి. సువార్త ప్రకటించినందుకు తిట్లు తిన్నారు, తన్నులు తిన్నారు, చెరసాల్లో వేయబడ్డారు, కాలుకి చేతులకు బొండలు వేయించుకున్నారు. ఏమండి పద్మాస దీపంలో జీవిత ఖైదు అనిపించారు, చేశారు కదండి. శిరస్సు ఖండించబడ్డారు. అదేంటి శిష్యులు అంటే వాళ్ళండి. ఏమండి ఆ ఎబ్రి పత్రికలో మనకి ఆ 11 అధ్యాయంలో ఆ విశ్వాస వీరుల గురించి అందరి గురించి చెప్తే ఇంకా ఎలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కొంతమందికి కొంతమంది గురించి మీకు చెప్పాను. రంపాలతో కొయ్యబడ్డారు అన్నాడు. రంపాలతో. ఇంకా మనం రక్తం చిందించినంతగా మనం ఇంకా పోరాడడం లేదు అన్నాడు సువార్త విషయంలో. ఏమండి మనం అసలు ఆ మెట్టు ఎప్పుడు ఎక్కుతామో, సువార్తకి ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు ఇంకొకరికి సువార్త చేస్తామో, ఎప్పుడు ఆ తన్నులు తినే భాగ్యం వస్తుందో అని ఎదురు చూడాలండి. ఏమండి తిరిగితానంతో తలుపులు వేసుకొని ఏదో రహస్యంగా నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటే మనం యేసుప్రభు శిష్యులం కాదండి. మనం యేసుప్రభు శిష్యులం కాదు. మనం తప్పు చేయకూడదు, సువార్త చేయాలి. సువార్త చేయడం తప్పు చేయడం కాదు. ఏమన్నా తప్పు చేసి నేను తన్నులు తిన్నాను, నన్ను బాగా కొట్టారు, నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకోకూడదు. తప్పు చేసి దెబ్బలు తినడం ఎవరికి ఘనత అది? ఏమండి మనం తప్పు చేసి దెబ్బలు తినమని ఎవడు చెప్పాడు? నేను ఎవడు తప్పు చేయమన్నాడు? ఇప్పుడు మనం ఏదో ఒక వీధిలో మీటింగ్ పెట్టి ఇతర దేవతల్ని దేవుళ్ళు తిడతాం అనుకోండి, దూషిస్తాం అనుకోండి, తంతారు పట్టుకుని తంతారు. అప్పుడు నేను సువార్త ప్రకటించాను, తన్నులు తిన్నాను అనొచ్చా అండి? యేసు ప్రభు ఇతరులు దూషించమని చెప్పాడా? వాళ్ళ మతాల గురించి మాట్లాడమని చెప్పాడా? వాళ్ళ మనోభావాలు దెబ్బతీయమని చెప్పాడా? అది తప్పు. యేసు ప్రభు గురించి ఎన్ని మాటలని చెప్పు, వాళ్ళ జోలికి వెళ్లకుండా, వాళ్ళ వాళ్ళ లోపాల గురించి మాట్లాడకుండా నీ 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 యేసు ప్రభు గొప్పతనాన్ని ఎంత చెప్తావో చెప్పు. ఎవరైనా ఏమైనా అంటారండి? అది మత ప్రచారం అవుతుందా? అవును. కాబట్టి ఈరోజు మనము ఇంకా యేసు ప్రభు శిష్యులుగా లేవండి. ఇంకా ఇంట్లో శ్రమలే సహించలేని స్థితిలో ఉన్నాం. ఇంకా బయట నుంచి వచ్చే శ్రమలో ఎప్పుడు చేసేస్తాం? అసలు ఎప్పుడు సువార్తకి వెళ్తాం? ఎప్పుడు శ్రమ పొందుతాం? ఆ మేలు ఎప్పుడు పొందుకుంటాం? ఏమంటే చెప్పండి. మీరు ఎంతమంది సువార్తకి వెళ్ళాలనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు? అమ్మా మొదటి మెట్టి ఎక్కలేకపోతే ఇంట్లో వాళ్ళే రక్షించుకోలేకపోతే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు సువార్త ప్రకటిస్తామో, ఎప్పుడు యేసుప్రభు శిష్యులం అవుతాం? ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు మన అభిమానులమా శిష్యులమా? అభిమానులమేనండి. ఆ యాటా వచ్చి కేక్ కట్ చేసేసి చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోయిన అభిమానులమే. ఆ సినిమా యాక్టర్లకి ఫ్లెక్సీలు పెడుతున్న అభిమానులతో సమానమే మనం కూడా. దేవుడు కోరుకునే శిష్యులం కానే కాదు. దేవుడు కోరుకునే శిష్యులం అయితే యేసు ప్రభుకి మొదటి స్థానం ఇస్తామండి. తర్వాత స్థానం తల్లిదండ్రులకి, భార్య పిల్లలకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా ద్వేషిస్తామండి. చావడానికైనా సిద్ధంగా ఉంటాం. అలా ఉండడానికి మనందరం కూడా కృషి చేద్దామండి. ఏమైనా కృషి చేస్తే అవుతుందా? సాధ్యం అవుతుందమ్మా? అవుతుందండి. దేవుడికి అసాధ్యమైంది లేదండి. అంటే అందరూ సువార్త చేయలేకపోవచ్చండి. అందరికీ ఇంకొకరికి వాక్యం చెప్పే టాలెంట్ ఉంటుందా? ఉండదు. మానేయండి, అది మానేయండి. అది ఒకటి చేయకపోతే సువార్త చేయలేనట్టు కాదు. అందరూ అలా వాక్యం చెప్పేయాలనుకుంటే అవుద్దా? అది అవ్వదు. ఇప్పుడు ఏదో ఒక కథ ఒకసారి విన్నానండి. ఓ పక్షి అంట నీటిలో ఎగరడం నేర్చుకుంటాను అంటుందంట. అది అవుతుంది. అది గాలిలో ఎగరడమే దానికి దేవుడు అలా పుట్టించాడు, అదే చేయగలదు. నీటిలో ఎదురు అవదు. ఓ తాబేలు అంటే నేను గాలిలో ఎగురుతాను అనుకుంటుందంట. అవుతుంది, దానికి ఎంత ప్రాక్టీస్ చేసినా అవదండి. అలాగా ఏ జీవికి దేవుడు ఏది ఇచ్చాడో అదే చేయగలదు, ఇంకోటి చేయలేదు. అది నేర్చుకోవడానికి ట్రై చేసినా అవ్వకపోవచ్చండి. దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతే. ఇప్పుడు మీరు సువార్త ప్రకటించలేకపోవచ్చు, వాక్యం చెప్పలేకపోవచ్చు, పరిచర్య చేయగలరు కదండి. అది కూడా సువార్తల భాగమే. మరి అది చేసిన దేవుడి పని చేసినట్టే. అది చేసిన యేసుప్రభు శిష్యులు అవుతామండి. మనం పరిచర్య చేయాలి. ఏమండి లేకపోతే ఎవరైనా బాగోలేదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలరు కదా. మన సంఘంలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరుణించడం అంటారు దాన్ని, ఆదరించడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ధైర్యం చెప్పడం, అది కూడా చేయలేమా చెప్పండి? కష్టంలో ఉన్న దగ్గర కాసేపు కూర్చొని, కొన్ని ఏదో పండుగ పట్టుకెళ్ళకపోవచ్చు మనం, కనీసం వెళ్ళి చూసి మాట్లాడి కాసేపు వాళ్ళతో గడిపి వచ్చామనుకోండి, అది కూడా మంచి పనేనండి. అది దేవుడి పనే. దేవుడి పిల్లల దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావడం అనేది ఒక సువార్థికుడి అందరి దగ్గరికి వెళ్ళాలని లేదు. మనలో ప్రతి ఒక్కరము అందరి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి అందరి ఇల్లు తెలియాలి. వారం మధ్యలో ప్రతి ఒక్కరు మనం దీవులు పొందాలంటే ఒకరింటికి ఒకరు వెళ్ళాలండి. నాకేం పని వాళ్ళింటికి వెళ్ళడానికి అనుకోకూడదు. మనం కూడా ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆహ్వానించాలండి. ఎందుకు వచ్చి అనకూడదు. ఎందుకు వస్తుంది? నీ కొడుకుని ఇంటికి ఎందుకు వస్తున్నాడు? నీ కొడుకు కాబట్టి. నీ అక్క చెల్లెలు ఇంటికి ఎందుకు వస్తున్నారు? అక్క చెల్లెలు కాబట్టి. సంఘ సభ్యులు ఎందుకు వస్తారండి మన ఇంటికి? వాళ్ళ సహోదర ప్రేమ. వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వచ్చి అడగకూడదా అని వాళ్ళు ఎవరో పైలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళు చూస్తే ఇంక ఇంట్లోకి వెళ్ళకుండా వెళ్ళిపోతుంటారు బయట నుండే. మనం అలా ప్రవర్తించకూడదా అండి? సంఘాన్ని మనం కుటుంబంలో భావించుకొని మన సొంత బిడ్డలు మనం చూడడానికి వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో అంత ఆనందంతో వాళ్ళ అప్పును చేర్చుకొని, ఏమండి, మనం వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వలేకపోయినా కనీసం ప్రేమను పంచి మంచినీళ్ళు ఇచ్చేనా కష్టసుఖాలు మాట్లాడి సంతోషంగా గడపాలండి ఈ భూమి మీద. అలాంటి ప్రేమ, అలాంటి వాతావరణం మన కుటుంబాల్లో ఉండాలి. ఏమండి? కాబట్టి రోమపత్రిక 12:6 సంఘానికి 7 పనులు ఉన్నాయండి. ఈ 7 పనుల్లో ఏదో ఒక పనైనా మనం చెయ్యాలి. నేను ఏ పని చేయనంటే అతను ఎవరండి? చర్చకు వస్తాను కానీ ఏ పని చేయను. అందులో వాక్యం చెప్పను, సువార్త చేయను, నేను పరిచర్య చేయను, నేను కరుణించను, హెచ్చరించను, నేను పై విచారం చేయను. అసలు నాకు బాధ్యత లేదని నేను గెస్ట్ లాగా వస్తానండి, గెస్ట్ లా పోతానండి అన్నాం అనుకోండి. ఏమండి? మన అభిమానులు, మనం ఎవరో అండి? అభిమానులు తప్ప శిష్యులం కానీ. ఇక్కడ మనకి కొంతమంది బిజీ ఉంటుంది, జాబులు ఉంటాయి, డ్యూటీకి వెళ్ళిపోవడం రావడం, ఇంకా అంత తీరిక ఉండదు. ఎవరింటికి రావడానికి కావద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి కావద్దు, ఎవరితో మాట్లాడడానికి కావద్దు, ఏమవదు. అప్పుడు బాగా డబ్బు సంపాదిస్తుంటారు. అప్పుడు ఆలేం చేయాలండి? ఆ డబ్బేనే ఇవ్వాలి. నేను రాలేను, నేను చేయలేను, మీరు చేయండి, దానికి ఎంతో చెప్పండి, నేను ఇస్తాను అని వాళ్ళు పంచిపెట్టాలండి. అదే పంచిపెట్టే పని అంటే. అది పంచిపెట్టడం అంటే పేట్లో ఉన్న పళ్ళన్నీ పంచేయడం కాదు అండి. అక్కర కొలది అవసరాన్ని బట్టి వాళ్ళు జేబులో ఫుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసి, మీరు ఇవ్వలేరు, మీరు చెయ్యండి, నేను చేయలేను, నేను ఇస్తాను అనుకోవాలి. అలాగా మనందరినీ కూడా సువార్త పని నిమిత్తం మనందరినీ కూడా చేయి పెట్టాలండి. అప్పుడు సంఘాలు ఎలా ఉంటే చెప్పండి అండి? బుసబుసమన్నట్టు పెరుగుతాయండి, విశ్వాసం పెరుగుతుంది, ఐక్యత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, సంఘం అభివృద్ధి అవుతుంది అండి. అంతేగాని ఏదో బాప్తిసం పొందేసుకున్నంత మాత్రాన నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే మన భ్రమ. ఆ మాట కూడా ఉంటుంది బైబిల్లో మనకి, ఏమండి? ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ అన్నాడు కదండి. ప్రభువా అని పిలిచినంత మాత్రాన మనం పరలోక రాజ్యం వెళ్ళవండి. తండ్రి చిత్త ప్రకారం మనము చేసినప్పుడే మనం పరలోక రాజ్యం వెళ్తామండి. కాబట్టి మనందరమే అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం, పని చేద్దాం. ఏంటంటే 2 పనులు చెప్పుకున్నాం. ఒకటి ఏంటమ్మా? మొదటి పని ఏంటమ్మా? యేసు ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ ప్రేమించాలి, అందరికంటే యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. రెండోది ఏంటమ్మా? సువార్త భారం మన మీద మోపబడి ఉంది. మీరు ప్రతి ఒక్కరు తన సిలువను పట్టుకుని మొయ్యండి అంటే అక్కడ సువార్త భారాన్ని పట్టుకొని మొయ్యండి అని, సువార్త పనిలో పాలువారు అవ్వండి అని, యేసుని గురించిన సువార్త ఇంకొకరికి చెప్పండి. అప్పుడు మనం అభిమానులం కాకుండా శిష్యులం అవుతాం, లేకపోతే అభిమానిగా మిగిలిపోతామండి. ఓపికగా వాక్యమని మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.